మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి ఈ ముగ్గురు నాయకులు ఈరోజు మా అందరినీ కట్టగట్టి ఇక్కడ తీసుకొని వచ్చి వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ కార్యక్రమం చేపించారు. నిజంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇటువంటి నాయకులు ఈ ప్రాంత ప్రజలకు దొరికినందుకు మీ అందరికీ సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించినందుకు మిమ్మల్ని వారిని ఇద్దరిని కూడా అభినందిస్తా ఉన్నాను. మిత్రులారా, ఇప్పుడే గౌరవ మంత్రివర్గ సహచరులంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు వివరించారు. నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకుని వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కానీ మంత్రివర్గ సహచరులు కానీ ప్రతిరోజు 18 గంటలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రంలో రూపాయి పోగేసి తెచ్చుకున్న రాష్ట్ర ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందించి తెలంగాణ రైజింగ్ అని చెప్పి తెలంగాణ మోడల్ ఈ దేశంలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ తెలంగాణ వచ్చి చూసి తెలంగాణ మోడల్ లాగా మహారాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే స్థాయిలో ఈరోజు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పనిచేస్తా ఉంది. అందుకే ఈరోజు దేశంలో ఎక్కడ పోయినా తెలంగాణ మోడల్ అని మాట్లాడుతూ ఉన్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,12,00,000 కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబానికి కూడా సంబంధించిన అవసరాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తా ఉంది. ఉదాహరణకి ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆలోచన చేస్తే ఏదైనా ఒక కుటుంబానికి ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో ఇస్తా ఉంది.